సాగర్ నీటిపై ఏపీ పర్మిషన్ అడగలేదు. వెంటనే ఆపాలన్న కేఆర్ఎంబీ. డ్యాం నిర్వహణ బాధ్యత కృష్ణా బోర్డుకు అప్పగించిన కేంద్రం. నీళ్ల గొడవపై రేపు ఢిల్లీలో 2 రాష్ట్రాలతో జలశక్తి శాఖ మీటింగ్. వివాదాలతో పాటు రిజర్వాయర్ల నిర్వహణే ఎజెండా. ఎక్కడా రీపోలింగ్ అక్కర్లేదు. లోపాలుంటే చర్యలు తీసుకుంటాం. 79 సెగ్మెంట్లలో పోలింగ్ 75% దాటిందన్న వికాస్ రాజ్. కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ వస్తుందన్న ఇండియా టుడే. హస్తానికి 67, గులాబీకి 39, బీజేపీకి 7 రావచ్చని అంచనా. 4న చివరి కేబినెట్ సమావేశం నిర్వహించనున్న కేసీఆర్. ఫలితాల తెల్లారే మీటింగ్ పెట్టడంపై ఆసక్తి. రాష్ట్ర ఖజానాపై నిఘా పెట్టాలి. అక్రమంగా మళ్లిస్తున్నారన్న రేవంత్. బీఆర్ఎస్ కు ఓటమి భయం. అధికారులు తొత్తుల్లా ఉండొద్దన్న భట్టి. టూరిజం శాఖ ఆఫీసులో ఫైర్. కాలిన ఫైల్స్, కంప్యూటర్లు. సర్కారు పోతుందని అక్రమాలు ధ్వంసం చేసే కుట్రన్న నారాయణ. అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ చేసిన వాతావరణ శాఖ. దుబాయ్లో ప్రపంచ క్లైమేట్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని. 2028లో భారత్లో కాప్ సదస్సు నిర్వహిస్తామన్న మోదీ. ముగిసిన ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల ఒప్పందం. గాజాలో మళ్లీ బాంబుల మోత. గంటలో 60 మంది మృతి. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసిందన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఎక్కడా కూడా రీపోలింగ్ అవసరం రాలేదన్నారు. కానీ గతేడాదితో పోలిస్తే ఈసారి 3% పోలింగ్ తగ్గిందని చెప్పారు. ఎల్లుండి జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు సీఈఓ. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70.74% పోలింగ్ నమోదైందన్నారు సీఈఓ వికాస్ రాజ్. 2018తో పోలిస్తే ఈసారి 3% పోలింగ్ తగ్గిందన్నారు. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91.5% పోలింగ్, యాకత్పురాలో అత్యల్పంగా 39.6% నమోదైందని చెప్పారు. 79 నియోజకవర్గాల్లో 75% పోలింగ్ శాతం వచ్చిందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు వికాస్ రాజ్. Same number that we gave yesterday night, 70.6% poll for the entire state. Highest poll చూస్తే మున్గోడులో జరిగింది 91.5%, lowest poll 39.6% at Yakutpura. 79 constituencies had more than 75% polling. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ కు అవకాశం లేదన్నారు వికాస్ రాజ్. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90% పోలింగ్, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 46.56% నమోదైందన్నారు. What we have told all the political parties and the candidates is that any such complaint, that is the reason why the scrutiny is done by the returning officer and the observer. వాళ్ళ దగ్గర ఫుటేజ్ కూడా ఉంటుంది వెబ్ కాస్టింగ్ ది. సో అవి అంతా చూసుకొని దే హ్యావ్ టు టేక్ అ డిసిషన్. సో ఆల్ దోస్ థింగ్స్ బేసికలీ విల్ బి కన్సిడర్డ్ బై ద రిటర్నింగ్ ద అబ్జర్వర్ అండ్ ద రిటర్నింగ్ ఆఫీసర్, డ్యూలీ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ దీస్ థింగ్స్. సో వీ విల్ నో ఇన్ అనదర్ మేబీ 1 hour or 2 hours the result of all the scrutiny that has been done. It will be cleared, absolutely. The primary objective of scrutiny is that only they will be looking at all the feeds that comes to them, including all the allegations that might be made by the political parties and the candidates. So let us wait for the result of the scrutiny. పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో రాష్ట్రంలోని 16,005 మంది వృద్ధులు, 9,459 మంది దివ్యాంగులు ఓటు వేశారని చెప్పారు సీఈఓ. వెబ్ కాస్టింగ్, సీసీటీవీ సదుపాయాలతో భద్రతను సమీక్షించామని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2,400 కేసులు ఉంటే ఈసారి 13,000 కేసులు నమోదయ్యాయన్నారు. కొందరు మంత్రులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు వికాస్ రాజ్. Number of FIRs that have been booked this time as far as seizures and MCC is concerned, about 13,000 cases, which is compared to, if you see 2018, hardly 2,400 cases were booked in 2018. So our focus has definitely been extremely high on the enforcement, and we are seeing reasonably good results on that. లెక్కింపు కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు వికాస్ రాజ్.
49 కౌంటింగ్ సెంటర్లలో లెక్కింపు జరుగుతుందని అన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా 8:30కు ఈవీఎంల లెక్కింపు స్టార్ట్ కానుందని తెలిపారు. కౌంటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు కరెక్ట్ 8 o'clockకి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతారు. సో దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఈసీఐ వారు తీసుకువస్తున్నారు ప్రతి లెవెల్లో. సో సంథింగ్ సిమిలర్ రౌండ్ బై రౌండ్ యూ విల్ ప్రాబబ్లీ బి ఏబుల్ టు సీ ఆన్ ద కౌంటింగ్ ఆల్సో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. కౌంటింగ్ కేంద్రాల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు సీఈఓ వికాస్ రాజ్. కౌంటింగ్ పక్కాగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్లుండి జరిగే కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి ఈవీఎంలు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 1766 టేబుల్స్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల లెక్కింపు కోసం అంతా సిద్ధం చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రపరిచారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 1766 టేబుల్స్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈవీఎంల భద్రత, కౌంటింగ్ కు సంబంధించి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల ఈవీఎంలు ఖమ్మం రూరల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాలైన కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట, పినపక, భద్రాచలం నియోజకవర్గాల ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను స్థానిక ప్రైవేటు కాలేజీలో ఉంచారు. కౌంటింగ్ ప్రక్రియకు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు అధికారులు. ఎన్నికల లెక్కింపు పర్యవేక్షణకు 18 టీంలు ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీలో 6 నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచారు అధికారులు. ఇక్కడే కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను ఎస్పీ కార్యాలయం పక్కనున్న గోదాంలో భద్రపరిచారు. గోదాంలోనే ఓట్లు లెక్కించనున్నారు. దీంతో ఈ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో భద్రపరిచారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ దగ్గర 3 అంచెల సెక్యూరిటీని నియమించారు. కరీంనగర్ లో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ పమేలా సత్పతి. ఎస్ఆర్ఏ కాలేజ్ లో స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన కలెక్టర్ ఈవీఎంల భద్రతపై ఆరా తీశారు. కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. నల్లగొండ జిల్లాలో 6 నియోజకవర్గాలున్నాయి. నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల ఈవీఎంలను నల్లగొండ దుప్పలపల్లి రోడ్లోని ఎఫ్సీఐ గోదాంలో భద్రపరిచారు. అక్కడే కౌంటింగ్ ఉంటుంది. అటు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల ఈవీఎంలను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఉంచారు. అక్కడే లెక్కింపు చేస్తారు. ఇక యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ఈవీఎంలను భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో భద్రపరిచారు. అక్కడే ఓట్లను లెక్కించనున్నారు. ఎల్లుండి ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. ఎన్నికల కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్టేట్ స్పెషల్ పోలీస్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, క్విక్ రెస్పాన్స్ టీంలను ఓట్ల లెక్కింపు రోజు ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ కుట్ర చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. అసైన్డ్ భూములు ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ అక్రమాలపై రేపు సీఈఓకు ఫిర్యాదు చేస్తామన్నారు. 70కి పైగా సీట్లు వస్తాయనే ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు. కేసీఆర్ ఓటమి భయంతో రైతు బంధు నిధులను ఇతర చెల్లింపులకు మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కమిషన్ల కోసం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు. రేపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఈఓ వికాస్ రాజ్ ను కలవాలని నిర్ణయించారు కాంగ్రెస్ నేతలు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చేసే అన్ని ట్రాన్సాక్షన్స్ పై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 70కి పైగా సీట్లు వస్తాయన్నారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక ప్రచారంతో పాటు 6 గ్యారంటీల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగి మార్పు కోసం ఎదురు చూశారన్నారు మాణిక్రావు ఠాక్రే. पहले से कहना है कि हम 70+ तेलंगाना में जाएंगे, क्योंकि हर कॉन्स्टिट्यूंसी के अंदर क्या स्थिति है इसका जायजा हमने लिया है, बार बार चर्चा हुई है, वहाँ की स्थितियों के बारे में चर्चा हुई और हमने बड़ी अच्छी तरीके से कैंपेन भी चलाया है, सीट के बारे में भी बड़ी अच्छी तरीके से चयन किया है और हमें पूरा भरोसा है कि जो हमने 6 डिक्लेरेशन दिए हैं వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. 6 గ్యారంటీలను నమ్మిన ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ ను దీవించారన్నారు. కేసీఆర్ సర్కార్ మారడం ఖాయమని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు మధుయాష్కి. తెలంగాణ ఆస్తులను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలిపెట్టమన్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఆ ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం ద్వారా మేము ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం. ప్రజల సంపదకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ 2 అంశాలపైన స్పష్టత ఉంది. ఎట్లా ప్రభుత్వాలు మారుతున్నాయండి, తొందరపడి ఈ 2-3 రోజుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇటువంటి నిర్ణయాలు చేయొద్దని, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ కూడా అడ్డగోలు వ్యవహారాలు చేయకుండా సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చేటట్టుగా ఎన్నికల కమిషన్ కూడా పార్టీ పక్షాన మేము ఫిర్యాదు కూడా చేయబోతా ఉన్నాం. తెలంగాణ ఆస్తులు దోచుకున్న ఈ దుర్మార్గులని కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న దాన్ని వదిలిపెట్టేది లేదు, సహకరిస్తున్న అధికారులను కూడా వదిలిపెట్టేది లేదు. ఇది గుర్తుంచుకొని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే మంచిది, లేకపోతే వాళ్ళతోటి మీ బతుకులు కూడా జైలు పాలవడం ఖాయం. డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటవుతుందన్నారు సీనియర్ నేత మల్లు రవి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ కు అధికారంపై ఉన్న శ్రద్ధ ప్రజాసేవపై లేదన్నారు షబ్బీర్ అలీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోని, థంపింగ్ మెజార్టీతోని గెలవబోతున్నది. ఎందుకంటే ప్రజల్లో పోతే మాకు తెలిసిపోయింది. అందుగురించి రాహుల్ గాంధీది డైలాగ్, ప్రజల దొరల పాలన వద్దు, ప్రజల పాలన కావాలా. మల్లు రవి ఎంపీ కాదు, ఇప్పుడైతే ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎక్స్-ఎంపీ, కానీ వైస్ ప్రెసిడెంట్గా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ద్వారా వచ్చిన ఫలాల్ని ప్రజలకు అందించాలని ప్రభుత్వానికి నిరంతరం సపోర్ట్ చేస్తుంటాను, సలహాలు ఇస్తుంటాను. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు మంచి మెజార్టీ ఇస్తున్నారన్నారు సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్. 70 నుంచి 80 సీట్లు వస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. చేతి గుర్తుకు ఓటేయాలన్నటువంటి తపన ప్రజల్లో కనబడ్డది. సో ఆ లెక్కన చూస్తే కనీసం 70 నుంచి 75 అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అటు కాకుండా పరిపూర్ణ మెజార్టీ ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి 70 నుంచి 75 సార్లు పరిపూర్ణమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎవరికి 60 వస్తే వాళ్ళు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. మాకు 75 వస్తాయి, కానీ 60 వచ్చినా మేము ఏర్పాటు చేసే హక్కు మాకు ఉంటుంది. సో 60 వచ్చినా చేయలేరు అంటే భయపెట్టిస్తున్నారా, లేక ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తూ ఉన్నారా? సో ప్రజలు కూడా ఆ భయంతోనే మీకు వీళ్ళకు బోటాబోట్న మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే కేసీఆర్ అనేవాడు, బీజేపీ అనే పార్టీ ఇబ్బంది పెడతారు కాబట్టి పరిపూర్ణ మెజారిటీ దశగా 75 సీట్లు ఇస్తా ఉన్నారు మాకు. రాష్ట్రంలో ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. చంద్రయానగుట్ట, చార్మినార్, బహదూర్పుర, యాకుత్పురాలో కాంగ్రెస్ నాయకులపై ఎంఐఎం నేతలు దాడి చేశారని ఆరోపించారు. పాత బస్తీ పోలింగ్ స్టేషన్ లో కాంగ్రెస్ ఏజెంట్లు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు నిరంజన్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నేతల సందడి నెలకొంది. రేవంత్ ను కలిసేందుకు సీనియర్ నేతలు ఆయన నివాసానికి తరలివచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా కొందరు ముఖ్య నేతలు రేవంత్ ను ఆయన ఇంటి దగ్గర కలిశారు. రిజల్ట్స్ పై పీసీసీ చీఫ్ తో చర్చించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది జలశక్తి శాఖ. రేపు ఢిల్లీలో కృష్ణా జలాల పంపిణీ విషయంలో 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడమే ఎజెండాగా సమావేశం నిర్వహించనుంది. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలపై చర్చించనుంది. సమావేశానికి 2 రాష్ట్రాల సీఎస్లు సహా సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్, కేఆర్ఎంబీ చైర్మన్ హాజరు కావాలని ఆదేశించింది.
నాగార్జున సాగర్ నీటి విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదంపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలని నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ వర్చువల్ సమీక్ష నిర్వహించింది. తర్వాత డ్యాం నిర్వహణను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించడంతో పాటు సిఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. అంతకుముందు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు లేఖలో తెలిపింది. నవంబర్ 30 తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేసింది. కాగా 2023 అక్టోబర్ 10 నుండి 20 వరకు 5 టీఎంసీలు, 2024 జనవరి 7 నుండి 18 వరకు 5 టీఎంసీలు, 2024 ఏప్రిల్ 8 నుండి 24 వరకు 5 టీఎంసీలు వాడుకునే విధంగా గతంలోనే ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. నీటి విడుదల ఉద్రిక్తతలతో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాం దగ్గర పోలీస్ పహారా కొనసాగుతుంది. ముళ్ల కంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నవంబర్ 29న రాత్రి ఏపీకి చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు సాగర్ డ్యాం పైకి వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. తర్వాత 5-7 నంబర్ గేట్లు తెరిచి దాదాపు 5000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. దీనిపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. అయితే 2014 నుంచి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్ కొనసాగించాలని సి శాంతికుమారి కేంద్ర హోంశాఖను కోరారు. పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా ఉందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాష్ట్ర ప్రభుత్వం మారితే బీఆర్ఎస్ అవినీతి బయటపడుతుందనే ఈ కుట్ర చేశారని ఆరోపించారు. పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పర్యాటక శాఖ ఎండీ మనోహర్ ఊడిగం చేయడం వల్లే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు నారాయణ. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో కీలక ఫైల్స్ కాలిపోయాయన్నారు. ఈ ప్రమాదంపై హై లెవెల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు నారాయణ. చివరికి 1 వీక్ క్రితం దీనికి ఉన్న ఎండి ఉన్నటువంటి అధికార పార్టీకి ఊడిగం చేస్తున్న చెప్పేసి ఎన్నికల కమిషన్ అని తెలుసుకొని అతన్ని ఈ బాధ్యత తప్పించింది. అని దాన్ని బట్టి ఈ ఉన్న ఎండీకి, కేటీఆర్కు, టీఆర్ గవర్నమెంట్కు ఎంత అభినవ సంబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని అనేక పద్ధతుల్లో అగ్రిమెంట్స్ జరిగాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. అయితే టీఆర్ గవర్నమెంట్ ఓడిపోయి పరిస్థితి వచ్చేసింది. కొత్త గవర్నమెంట్ రాబోతుంది. కొత్త గవర్నమెంట్ వస్తే దీనిలో ఉన్నటువంటి అనేక అవకతవకలు ఫైల్స్ అన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి, ప్రమాదం ఉంది. అందుకని ఉద్దేశపూర్వకంగానే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని తగలబెట్టారు. ఫైర్ యాక్సిడెంట్ కాదు, మ్యాడ్ మేడ్ మిస్టేక్. ఇప్పుడున్నటువంటి వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఇంపార్టెంట్ వాళ్ళు ఈ అవకతవకలను తప్పించుకోవడానికి, తప్పిదాల నుంచి బయటపడడానికి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడడానికి చేసే కుట్రలో భాగంగా కానీ పైన హై లెవెల్ ఎంక్వైరీ. ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం. అధికారాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుని వనరులు దోచుకున్న కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలే మార్పుకు నాంది అన్నారు కోదండరాం. ఈ తిరుగుబాటు ఈ అప్రజాస్వామిక పాలనకు, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు ఉన్నది. ఆ తిరుగుబాటు, ఆ ధిక్కారం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నది. చాలా అరుదుగా చూస్తాం. అప్పుడు ఇంకా షాక్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎగ్జిట్ పోల్స్లో చెప్పిన దానికంటే కూడా ఇంకా గట్టిగానే వస్తాయి ఫలితాలు, కాంగ్రెస్కు అనుకూలంగానే వస్తాయి. దాంట్లో ఏమాత్రం అనుమానము కూడా పడవలసిన అవసరం లేదు. వాళ్ళు తమ మీద ప్రజలు ఎందుకు ఇంత కోపంతో కత్తిగట్టినారు అనేది అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. చాలా నిరంకుశంగా అధికారాన్ని ఇష్టానుసారంగా చెలాయించటం, వనరులను దోచుకోవటం, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి బనాయించి ఇబ్బంది పాలు చేయటం, వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా చేయటం, నా దృష్టిలో ఇవన్నీ కూడా చాలా ఒక ప్రమాదకరమైన పరిణామాలను ప్రజలు తిరస్కరించదలిచారు బలంగా. ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటము, ఇలా
దానికి అనుగుణంగా తన వైఖరిని, తన విధానాలను, తన రాజకీయ పని పద్ధతులను సరిచేసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంది. ఇంకా నేను వస్తానని ఆశ అంటే అది దింపుడు గల్లం ఆశ. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారని ముగ్గురు ఎంఐఎం పార్టీకి చెందిన సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని హబీబ్ నగర్లో పోలీసులు దాడులు నిర్వహించారు. వారి వద్ద నుండి 67 డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డ్స్తో పాటు అందుకు ఉపయోగపడే కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరితో ఎవరు చేయించారు, ఇంకా ఎంతమంది ఫాల్స్ ఓట్లు వేయించారని దర్యాప్తు చేస్తున్నామన్నారు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. నాంపల్లి కాన్స్టిట్యున్సీలోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోగస్ ఓటింగ్ జరుపుతుంటే ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర ఒక 67 డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డ్స్, 2 కెమికల్ బాటిల్స్, ఓటర్ లిస్టు, తర్వాత యూజ్డ్ అండ్ అన్యూజ్డ్ కాటన్, 1 మినీ ప్రింటింగ్ మిషన్, తర్వాత 2 పేపర్ రోల్స్ అండ్ 10 మినీ వ్యాజ్లిన్ అవి, తర్వాత కోల్గేట్ టూత్పేస్ట్ దొరికినవి. ఎవరైతే ఓటర్ ఉంటారో వాళ్ళకి చేతిపైన వ్యాజ్లిన్ రాస్తున్నారు. వ్యాజ్లిన్ రాసి వాళ్ళు ఓటింగ్ వెళ్ళడానికి వెళ్తున్నారు. సో వాళ్ళు ఫస్ట్ ఒరిజినల్ కార్డు తోటి ఓటు వేసి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వ్యాజ్లిన్ రాసిన ఇనడిబుల్ ఇంక్ ఏదైతే ఉంటుందో దాన్ని కాటన్ తీసుకొని స్పిరిట్ ఉపయోగించేసి దాన్ని తుడుస్తున్నారు. సో ఇమీడియట్గా అది పోతుంది. మళ్ళీ ఆమె పేరుతో ఇంకొక కార్డు, సేమ్ ఓటర్ ఐడి కార్డు ఇస్తున్నారు. ఫోటో మాత్రం సేమ్ ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంది. దీనికి ఫస్ట్ వ్యాజ్లిన్ కానీ లేదా టూత్ పేస్ట్ కానీ ఈ 2 ఉపయోగిస్తున్నారు. టూత్ పేస్ట్ కూడా ఫస్ట్ రాసి చేతిపైన వేలుపైన రాసి ఓటేసిన తర్వాత అది కాటన్తో తుడిస్తే వెళ్ళిపోతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద మోటివ్. ఇలా ఐడి కార్డ్స్ తర్వాత ఇవి చేస్తే వీళ్ళు ఎంఐఎం పార్టీలో కీలక వ్యక్తులుగా తెలుస్తుంది. ఐ మీన్ పార్టీ వర్కర్స్. కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. బోట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ సిబ్బంది బోటులో ఉన్న 11 మంది మత్స్యకారులను కాపాడింది. ప్రాణాలకు తెగించి మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్ సిబ్బందిని ప్రజలు అభినందించారు. That's all for now. Stay tuned.